బిగ్ బాస్ సీజన్ 8లో మరో బాంబు పేల్చిన రోహిణి ఆఖరి మెగా చీఫ్ కోసం రక్తాలు చిందిస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో. ఇక అందులో భాగంగా రెండవ టాస్క్ అయిన ఆటోలో ప్రయాణంలో విష్ణుప్రియ రోహిణిని బయటికి నెడుతుంది. అలా లాస్ట్కి పృథ్వీ అండ్ విష్ణుప్రియ మాత్రమే ఉంటారు. ఇక ఆడోళ్ళు ఊరుకుంటారా? ఏదో ఒక గొడవ పెడుతూనే ఉంటారు, రాచి రంపాన పెడుతూనే ఉంటారు. ఇక అలా యష్మి అండ్ రోహిణి ఇద్దరు కలిసి విష్ణుప్రియని నువ్వు అలా అంటే అలా అంటూ, ఇలా అంటే ఇలా అంటూ ప్రతి దాంట్లో ఎంచుతూ ఉంటారు. ఇక వీళ్ళ నస తట్టుకోలేక విష్ణుప్రియ రోహిణి ఇందాక నుంచి చూస్తున్నా ఏంటి ఓవర్ చేస్తున్నావు అంటుంది. ఎవరు చేస్తున్నారో ఓవర్ కనిపిస్తుందిలే అంటుంది రోహిణి. ఇక అలా మాట పెరిగి నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది నువ్వు అలా మాట్లాడుతుంటే అంటుంది విష్ణుప్రియ. ఇక దానికి రోహిణి ఫైర్ అవుతూ ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తూనే ఉంది, క్యారెక్టర్ గురించి మాట్లాడమాకు నా దగ్గర అంటుంది రోహిణి. నువ్వనే మాటల ద్వారా నీ క్యారెక్టర్ ఏంటో పోర్ట్రే అవుతుంది అంటుంది విష్ణుప్రియ. అమ్మా నీ క్యారెక్టర్ చాలా మంచిదిలేమ్మా అంటూ నువ్వేం చేశావో ఎలా చేశావో చెప్పనా అంటూ ముందు నిఖిల్ని ట్రై చేసి నిఖిల్ పడకపోతే పృథ్వీకి ట్రై చేశావు, అది నువ్వా నాకు చెప్పేదంటూ రోహిణి అయితే ఎంచుతుంది. అటువంటిది నువ్వు చెప్తున్నావు నాకు క్యారెక్టర్ గురించి, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అంటూ ఫైర్ అవుతుంది రోహిణి. ఇక నిజం ఎప్పుడైనా బయటికి రావాల్సిందే కదా, అలా విష్ణుప్రియ ప్లాన్ చేసింది బయటకు వచ్చేసింది. ఇక విష్ణుప్రియ ఏకంగా నిఖిల్కే లైన్ వేసిందంటూ అందరూ బిత్తరపోయి బిల్ల వేసుకున్నారు. ఒకవేళ విష్ణుప్రియకి నిఖిల్ పడి ఉంటే ఆ ఊహ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అంటూ నిఖిల్ ఫ్యాన్స్ అయితే అమ్మ బాబోయ్ ఈ ఘోరం నేను చూడలేనురా అంటూ పారిపోతున్నారు. మొత్తానికి అలా విష్ణుప్రియ బండారం అయితే బయట పెట్టింది రోహిణి. అంటే ఇక్కడ పృథ్వీతో కావాలని లవ్ యాంగిల్ సెట్ చేసిందే తప్ప పృథ్వీతో ఎటువంటి లవ్ లేదని అర్థమైపోయింది. ఇది కావాలని షో కోసమే రన్ చేస్తున్న లవ్ డ్రామా తప్ప మరొకటి కాదని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజన్తో ఈ స్టోరీని డెవలప్ చేసింది విష్ణుప్రియ. విష్ణుప్రియ చేతుల్లో పడి పృథ్వీ అమాయకుడిగా బలైపోయాడా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.